మితిమీరిన అలంకరణ అసహ్యంగా ఉంటుంది. అలంకరణ ఉండవచ్చు, ఎంతవరకు ఉండవచ్చు అంటే మితముగా అనండి గట్టిగా. ఒక పెద్ద సబ్జెక్ట్ చెప్పినట్లు చెప్పేశావు కానీ కింద కామెంట్లు చూడు. చిట్ట చివరికి హైదరాబాద్ వెళ్ళి నా నీట్ రిజల్ట్స్ కోసం ప్రార్థన చేయండి, ప్రైజ్ ద లార్డ్, ప్రే ఫర్ మై ఫ్యామిలీ, ప్రే ఫర్ మై హస్బెండ్, మై సన్ గెట్ గవర్నమెంట్ జాబ్, నా కూతురు పెళ్లికి డబ్బు కావాలి గారు. నువ్వు సాధించింది ఇమ్ము ఇమ్ము అని పిలిచే జలగ పిల్లల్ని. ఎవ్వరికి నీ సబ్జెక్ట్ అక్కర్లేదు, ఆశీర్వాదాలు కావాలి. ఏం సేవ చేస్తున్నావు భయ్యా, పనికి మాలిన సేవ. శైలాపాల్ గారి గురించి బాగానే మాట్లాడారు కదండి. శైలాపాల్ గారి గురించి ఉంటే సేవకురాలు ఇలాంటి వాళ్ళు కనబట్టలేదా అని చెప్పి అందులో పెట్టారు. దాన్ని బట్టి ఓకే, నేను అతిశయించి మిగిలిన వాళ్ళు అన్నారని చెప్పి నేను అతిశయించడానికి లేదు. నువ్వు ముందుకొచ్చింది 2 కారణాల కోసం. ఒకటి, నీ కూతురికి వార్నింగ్ ఇచ్చినందుకు. రెండోది, యెజబెల్ నెక్స్ట్ పార్ట్లో నిన్ను గాని రోస్ట్ చేస్తామేమో అని. కబుర్లు మాత్రం ఎలా చెప్తున్నాడో భయ్యా. ఎస్, శైలాపాల్ గారు లిమిట్గా ఉంటారు. ఆమెకున్న డెడికేషన్ అలాంటిది. ఆమె కూడా ఒకప్పుడు నగలంటే ఇష్టమే, కానీ ప్రభువు ఆ పరిశుద్ధాత్మ తాకబడినప్పుడు అవన్నీ వద్దని తన హృదయంలో అనిపించింది. తనకు అవన్నీ వద్దనిపించింది. దేవుని వాక్యమును కలిగి ఉంటే చాలనిపించింది. ఏంటి భయ్యా, నాకన్నా దారుణంగా రోస్ట్ చేస్తున్నావు వీళ్ళని? పరిశుద్ధాత్ముడు తాకితే బంగారాన్ని వదిలేస్తారన్నావు. అంటే బంగారం వేసుకున్న వాళ్ళందరికీ పరిశుద్ధాత్మ లేదనేసావు. వాళ్ళెవరూ వాక్యాన్ని కలిగిలేరనేసావు. కనబడవు గాని నువ్వు రోస్టర్వే. ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు, ఈడెక్కడ చేదస్తూ మనిషి బాబు. నువ్వు బైబిల్ చాలాసార్లు చదివినా ఎందుకు నీకు వాక్యాలేవి అర్థం కావట్లేదని చాలా ఆలోచించాను భయ్యా. ఈ వచనం చూడగానే నా సందేహానికి సమాధానం దొరికింది. అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసియున్నాడు. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యావిహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు, వక్రముగా త్రిప్పుదురు. ప్రియులారా, మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకొని ఉన్నారు గనుక మీరు నీతి విరోధుల తప్పు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా కాచుకొనియుండుడి. చెట్టు జారి కింద పడి గుండె పలికి సస్తావు, ఇక్కడ అంబులెన్స్ కూడా లేదు అని అరుస్తున్నాయట. ఎవరు? కప్పలు నరుస్తుంటాయి. ఆగ పైకి వెళ్ళిపోయింది. అప్పుడు అక్కడ నిలబడిన రైతు అడిగాడట, కప్ప నిన్ను వాళ్ళంతా కూడా వద్దు వద్దు సస్తావే అని చెప్తుంటే ఎంత స్పీడ్గా ఎక్కేవే, ఏమిటి కారణం అంటే నాకు 2 చెవులు వినబడవు సార్, వాళ్ళు ఏమంటున్నారు నాకు అర్థం కాలేదు. మరి ఆ రైతు వాయిస్ ఎలా వినిపించింది భయ్యా?